హలో అండి, అందరం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల. డబ్బు వచ్చిన తర్వాత చాలామంది మారిపోతారు. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజమే. కానీ ఆ మార్పులో ఎట్లాంటి మార్పులు ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాము, అలానే మనకి తెలిసిన వాళ్ళలో మన పక్కింటి వాళ్ళను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళ దగ్గర మనీ లేనప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ కొన్ని ఇయర్స్ కానివ్వండి, లేదా కొంతమందికి సడన్గా లక్ కలిసి వచ్చి డబ్బులు చేతిలోకి వస్తాయి. అలాంటి అప్పుడు కానివ్వండి, వాళ్ళ బిహేవియర్లో స్పష్టంగా మార్పు అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అట్లా మార్పు లేకుండా ఒక 1% మాత్రమే ఉంటారు 100లో. రిమైనింగ్ 99% కూడా ఖచ్చితంగా ఆ మార్పు మనం అబ్జర్వ్ చేయొచ్చండి. సో ఆ మార్పు అనేది కరెక్టా కాదా అనేది చూద్దాం. మారిపోయారు, మాట్లాడట్లేదు, లేకపోతే ఇంకొక రకంగా మన రిలేటివ్స్ ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆ మాటల్లో ఎంతవరకు నిజం ఉందనేది ఒక్కసారి వాళ్ళని వాళ్ళు సెల్ఫ్గా డిఫెన్స్ చేసుకుంటే అర్థమైద్ది. సో మనం వాళ్ళ దగ్గర డబ్బు లేనప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తుంటాం అనేది ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. సో ఆ టైంలో మీరు ఏదైతే వాళ్ళకి ఇచ్చారో అదే మనకి అగైన్ బౌన్స్ అవుతుందన్నమాట మన వైపుకి. అంతే తప్పించి కొత్తగా వచ్చే మార్పులు ఉండవు. ఆ కొత్తగా వచ్చే మార్పులు ఏదో కొంతమందిలో ఉండొచ్చేమో, కానీ మ్యాక్సిమం మనం ఎప్పుడైనా ఎవరికైనా ఏదైతే ఇస్తామో అదే మనకి వెనక్కి రిటర్న్ బ్యాక్ వస్తుంది కొన్ని ఇయర్స్ తర్వాత అయినా. సో మనం ఎట్లా బిహేవ్ చేస్తుంటామో గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళు నిజంగా మారారా లేదా అనేది మీకు అర్థమైంది. అట్లానే మారిపోయారు అంటూ ఉంటారు కదా. సో వాళ్ళు ఎందుకు అట్లా మారుతారు అంటే, వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మన వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ, వాళ్ళని పెట్టిన ఇబ్బందులు కానీ అవన్నీ గుర్తుంటాయండి మైండ్లో. అవన్నీ ఉంచుకొని వాళ్ళు సడన్గా ఏమనుకుంటారు, మనం కూడా అట్లానే బిహేవ్ చేద్దాం అనుకుంటారు ఎవరైనా కంపల్సరీగా. అది మనిషి నైజం. ఇప్పుడు దాకా వాళ్ళ టైం కాదు, ఇప్పుడు వాళ్ళ టైం వచ్చింది. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు పడ్డ అవమానాలన్నీ కూడా ఎదుటి వాళ్ళకి ఇచ్చేయాలనుకుంటారు కదా. అందుకనే ఎప్పుడూ కూడా మనిషిని మనిషిలాగా చూస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవ్వరికి రావు. మనం కరెక్ట్గా ఉన్నామనుకోండి, రేపొద్దున వాళ్ళకి ఎట్లా ఉన్నా సరే, వాళ్ళు మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా మనం కరెక్ట్గా ఉంటే మనకు ఎట్లాంటి ఇబ్బంది కూడా రాదు. అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఒకటే మాట, డబ్బుకు విలువ ఇచ్చినంత కాలం మనుషులకి విలువ లేకుండా డబ్బుకి విలువ ఇచ్చినంత కాలం ఇట్లాంటివి రిపీట్ అవుతూనే ఉంటాయి. సో మనం అలాంటి మైండ్ సెట్లో ఉన్నప్పుడు మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. ఈరోజు వాళ్ళ పరిస్థితి బాగుంది, మన పరిస్థితి బాగోలేదనుకోండి, కంపల్సరీగా వాళ్ళు మనకి చేసే అవమానాలను కానీ వేటినైనా మనం ఫేస్ చేయాలి. అదే మీరు కరెక్ట్గా ఉన్నారనుకోండి ఫస్ట్ నుంచి, అలాంటి ఇబ్బంది అయితే రాదు కదా. అంతే అండి. ఇప్పుడు డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తున్నారు, అది 100కి 100% నిజం. ఎవరైనా సరే, నువ్వు మంచో చెడో, నేను మంచిదాన్ననో లేకపోతే నేను మంచివాడినో అంటే నీ మంచితనం వల్ల ఏమీ రాదు. అసలు నువ్వు మంచోడువా చెడ్డోడువా అనేది జనాలకు అసలు అవసరంలా. నీ దగ్గర డబ్బు ఉందా లేదా అది మాత్రమే చూసే రోజులు. సో అలాంటప్పుడు కూడా ఆ డబ్బుతో ఉన్నప్పుడు మనం పొగరుగా బిహేవ్ చేసి, రేపొద్దున మన పరిస్థితి బాగోలేనప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి రెస్పెక్ట్ ఎదురు చూడకూడదు. లేదు, మనకి రెస్పెక్ట్ ఎదురు చూడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తేనే వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అంటే రోజులు, నీకుంటే నువ్వు తింటావేమో కానీ పక్కన వాళ్ళకేం పెట్టవు కదా. కానీ నువ్వు ఒక మర్యాద ఇచ్చావు అనుకో, రేపొద్దున వాళ్ళు నీకు ఒక మర్యాద ఇస్తారు. అట్లా లేకుండా ఎలా పడితే అలా ఉంటే, మెయిన్గా రిలేటివ్స్ అండి. బయట వాళ్ళు ఎవరో పక్కన పెట్టేస్తే రిలేటివ్స్ వల్లే ఇట్లాంటివన్నీ వస్తాయి. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడతానికే చూస్తూ ఉంటారు. ఇట్లాంటి ఫేస్ చేసిన వాళ్ళు మాత్రం మీరు దయచేసి ఎవరిని కూడా అట్లా మాట్లాడి ఇబ్బందులు పెట్టొద్దండి. మనిషిని మనిషిలాగా గుర్తించండి, అప్పుడే మీకు ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం, సేవింగ్స్ కోసం, గోల్డ్ టిప్స్ కోసం మన ఛానల్ని అయితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.